నమస్తే పబ్లిక్, అందరు మంచిగున్నారా? సిటీ మార్ చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మార్వకుంటా వార్తలు పురాగా ఒడిచేదాకా చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా ఎప్పట్లెక్కనే కొన్ని హెడ్లైన్స్ తోని షురూ చేద్దాం. చలో హెడ్లైన్స్. నడి రోడ్డు మీద బ్యాటింగ్ చేసిండు సచిన్ టెండూల్కర్. గ్రౌండ్ లేకపోయే వరకు కొట్టలేదు సిక్సర్. పీచు మిఠాయిని బ్యాన్ చేసింది తమిళనాడు సర్కార్. దాంట్లో కలిపే కలర్తోని వస్తుందని క్యాన్సర్. దావత్లో మందు సిట్టింగ్ వేసిర్రు మహిళలు. వీడియో చూసిన వాళ్ళు కొడుతున్నారు ఈలలు. చిన్నపిల్లగాడు నడుపుతున్నాడు బండిని. ట్రాఫిక్ పోలీసులు దొరకబడితే చూపించిండు రుబాబుని. 1000 కోట్ల లాటరీ తగిలిందని సంబరపడ్డ గంగులు. మన దేశంలో క్రికెట్ అంటే చాలా మందికి మస్తు పిచ్చి ఉంటుంది. చిన్న పొలగాల కాడ నుంచి పండు ముసలోళ్ళ దాకా ఇండియా క్రికెట్ మ్యాచ్ ఉన్నదంటే చాలు ఆ రోజు టీవీల ముంగటికెంచి కడ్లనే కడ్లరు. ఇక ముత్తమంత గల్లీ ఉన్నా కూడా ఆడున్న బుడ్డ పొరగాళ్ళంతా బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడుతుంటారు. మధ్య మధ్యలో పెద్ద పెద్దోళ్ళు కూడా గల్లీ క్రికెట్ ఆడుతూనే ఉంటారు. కానీ ఇవాళ క్రికెట్ దేవుడు అని అభిమానులు పిలుచుకునే సచిన్ గల్లీ క్రికెట్ ఆడుండుల్లా. ఏంది నమ్ముతలేరా? రమేష్ అన్న, నువ్వు వీడియో ఎడివిగా. అర్రే, నిజంగా సచిన్ టెండూల్కర్ లెక్కనే ఉన్నాడు కదా అని అనుకోకుర్రి. ఆయన నిజంగా సచిన్ టెండూల్కరే. కాశ్మీర్లో తిరుగుతున్న సచిన్ టెండూల్కర్కు నడి రోడ్డు మీద ఇట్లా క్రికెట్ ఆడేటోళ్ళు కనబడంగానే పానం గుంజినట్టున్నది. ఇట్లా కొద్దిసేపు వాళ్ళతో కలిసి క్రికెట్ ఆడిండు. ఇక బ్యాటింగ్ అంటేనే ఇష్టం కాబట్టి బ్యాటే అందుకున్నాడు. మరి అది గ్రౌండ్ కాదు కాబట్టి భారీ షాట్లు ఆడకుండా మెల్లమెల్లగానే ఆడిండు. ఇక కొద్దిసేపు బ్యాటింగ్ చేసినాక ఏమన్నాడో చూడుండ్రి. चलो लास्ट बॉल ये आउट करना पड़ेगा. ओके थैंक यू. చూసిర్రా, ఆఖరు బాల్కు నన్ను అవుట్ చేయుర్రని చెప్పి బ్యాట్ ఉల్టా పల్టా పట్టుకొని మరి బాల్ను ఆడిండు. మరి ఆడున్నది ఎవ్వలు? మహామహా బౌలర్లకు సుక్కలు సూయించిన పరుగుల మాంత్రికుడు. బాల్ మీద గురి తప్పది కాబట్టి వికెట్ పట్టుకొని కూడా బాలును గ్రౌండ్ అవతలకి వంపగలిగే యోధుడు. మరి ఇక చాలా రోజులకు బ్యాట్ పట్టినందుకు సచిన్ చూతం మస్తు సంబరం అనిపించచ్చు. గాని ఎంతో వినియంగా నన్ను ఆడనిచ్చినందుకు అందరికి థ్యాంక్ యూ అని చెప్పిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అక్కడ ఉన్న వాళ్ళందరితో కలిసి సెల్ఫీ దిగి వాళ్ళని ఖుషి చేసిండు. దునియాలనే నెంబర్ 1 క్రికెటర్ గా కొన్నేళ్ల పాటు ఓ వెలుగు వెలిగిన ఆటగాడు ఏం గింత గర్వం చూపించకుండా నడి రోడ్డు మీదనే మాతోని క్రికెట్ ఆడు సంబరం అనిపించిందని అక్కడ ఉన్న వాళ్ళంతా మస్తు ఖుషి అయ్యిర్రు. మరి కాదానుల్లా, సచిన్ అంటే క్రికెట్ దేవుని లెక్క. అసొంటి మనిషి నడి రోడ్డు మీద వాళ్ళతో కలిసి ఆడితే ఎవ్వరికైనా సంబరమే ఉంటది. మరి సచిన్ టెండూల్కర్ కుటుంబంతో కలిసి కాశ్మీర్లో తిరుగుతున్నాడు. అక్కడున్న ప్రముఖ పర్యాటక ప్రాంతాలన్నీ తిరుగుతుంటే గుల్మార్గ్ అనే ఏరియాలో కొంతమంది నడి రోడ్డు మీదనే క్రికెట్ ఆడేది చూసి కారు ఆపుకొని మరీ కొద్దిసేపు క్రికెట్ ఆడిండు. ఇక దీన్ని వీడియో తీసి సచిన్ టెండూల్కర్ ఎక్స్ ఖాతాలో పెట్టే వరకు అభిమానులు షేర్లు చేసుకుంటా లైకులు కొట్టుకుంటా మస్తు ఖుషి అవుతున్నారు. మా చిన్నప్పుడు ఎండాకాలం సెలవులు వచ్చిందంటే చాలు మస్తు ఆటలాడుకునేదిలా. ఇక ఐస్ క్రీమ్లు పీచు మిఠాయిలు అయితే మస్తు తినేది.
ఇప్పటికి సుతం పీచు మిఠాయి బండి కానొచ్చిందంటే చాలు నా పానం అంతా అటే గుంజుతుంది. కాకుంటే ఈ వార్త తెలిసిన కాడ నుంచి నా పానం పోయినంత పని అవుతుంది. అమ్మో గంత పెద్ద వార్త అంటారా? చలో వస్తాంది చూడుర్రి మీరే. అబ్బాబ్బాబ్బాబ్బా ఈ పీసు మిఠాయిలు చూడంగానే మీ అందరికి నోరూరుతున్నదిలే. అవు మీకే కాదులా, చిన్నపిల్లల కాడ నుంచి పండు ముసలోళ్ళ దానిక ఎవరికైనా పీసు మిఠాయిలు అంటే మస్తు ఇష్టమే ఉంటది. ఇక చిన్నప్పుడైతే సైకిల్కి వెనక డబ్బా కట్టుకొని ముంగట గంట సప్పుడు చేసుకుంటా పీసు మిఠాయిలు అని అమ్ముకుంటా తిరిగేటోళ్ళను చూస్తే పోరగాళ్ళంతా వెనకాల పడి ఉరుకుతుండేది. ఇక ఇప్పుడు అట్లా తిరిగేటోళ్ళు తక్కువైండ్రు కదా. కాకుంటే జాతరలను లేకపోతే ఏ ఎగ్జిబిషన్లు జరిగినప్పుడు లేకపోతే ఇంకేదన్నా పెళ్లిళ్ళు ఫంక్షన్ల కాడ ఈ నడమ పీసు మిఠాయిలు బాగానే అమ్ముతున్నారు. ఇక ఇక్కడ వరకు మంచిగానే ఉన్నది కానీ మరి అసలు ముచ్చట ఏంద్రా నాయనంటే నోట్లు వేసుకుంటేనే కరిగిపోయే ఈ పీసు మిఠాయిల క్యాన్సర్ కారకాలైనటువంటి రొడమైన్ బి అనే రసాయనం కలుపుతున్నారట. బట్టలు తయారు చెయ్యనీకే వాడే ఈ రసాయనం చెయ్యంగా కిడ్నీ, కాలేయం, నాడీ వ్యవస్థ, మెదడు దెబ్బతింటదట. మన శరీరానికి రక్షణగా ఉండే పరమాణువులను కూడా నిర్వీర్యం చేస్తదట. అందుకే ఇప్పుడు పీసు మిఠాయిని తమిళనాడు సర్కారు బ్యాన్ చేసింది. తమిళనాడు సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు మస్తు చర్చకు దారితీసింది. మొన్నట్లా సింథటిక్ కలర్స్ ఎక్కువ వాడుతున్నారని చెప్పి గోబీ మంచూరియాను గోవా ప్రభుత్వం నిషేధించింది కదా. ఇప్పుడు పీసు మిఠాయి అంత వచ్చింది అన్నట్టు. ఏందో ఏమోనుల్లా ఈ మధ్య బయట ఏం తిందామనుకున్నా 1కి 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తున్నది. సూపుకు సింగారం తిననీకే రుచి ఉండాలని అడ్డమైన అన్ని కలుపుకుంటే జనాల పానాలతోనే ఆడుకుంటున్నారు కొందరు. మరిగా ఈ గోబీ మంచూరియా పీసు మిఠాయిల మీద 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏం నిర్ణయం తీసుకుంటాయో తెలియదు కానీ పబ్లిక్ మీరైతే జర జాగ్రత్తగా ఉండుండ్రి. మంచిగా కనబడుతున్నాయని రోడ్ల మీద అమ్మే వాటి మీద ఏది పడితే అది తినకుండ్రి. ఉత్తగా లేనిపోని రోగాలు తెచ్చుకోకుండ్రి. ఏమంటున్నావు? మధ్య పోరలు మస్తు హుషారుగా ఉంటున్నారు. ఎవరిని మందలియ వశమే అయితలేదు. 10-15 ఏళ్లకే చేతుల ఫోన్లు ఉంటున్నాయి. ఇక దాని ప్రభావంతో వాళ్ళు ఎన్ని కథలు పడాలనో అన్ని కథలు పడుతున్నారు. ఏమన్నంటే చల్ నువ్వు నాకు చెప్పడేంద్ర బాయ్ అని తట్టి కొడుతున్నారు. కనీసం ఇంట్లో చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు. అస్వంటి పిల్లగాడే అనుకుంటా గీడో తమ్ముడు పోలీసులకు దొరికిండు. ఇంతకు ఏం చేసిండంటారా? చూడుండ్రి. మూతి మీద మీసం కట్టు కూడా రాలేదు వీనికి. అప్పుడే స్కూటీ తీసి దోస్తుగా నెక్కించుకొని రోడ్ల మీద తిరుగుతుండు. అట్లా తిరుగుతుంటే రోడ్డు మీద పోలీసు సారు ఆపితే వీని యాటిట్యూడ్ ఎట్లున్నదో చూడుర్రి. बुलाओ पापा को, फोन देता हूँ आपको, फोन लगा लीजिएगा, ठीक है? अब बुला लीजिए पापा को, नहीं तो वो जेल जाने के लिए तैयार रहें. पता है आपको हैं? कितना जुर्माना होता है मालूम है? फिर क्यों चला रहे हो? अब नहीं चलाएंगे सर. क्यों चला रहे हो आप? चला क्यों रहे हो मुझको ये बताओ. వీడు విని ఏషాలు. కనీసం ఆ స్కూటీ దిగుతలేడు. నోట్ల చూయింగం నమ్ముడు ఆపుతలేడు. అసలు ఆపింది పోలీసులా లేకపోతే దోస్తుగల్లా అన్నట్టే చూస్తున్నాడు. ఇక పోలీస్ మాట్లాడి మీ డాడీకి ఫోన్ చేయంటే పోలీసునే ఫోన్ ఇయ్యు అంటుండు. అంటే వీడు మామూలుడు కాదన్నట్టే. పోన్రి. यहाँ कौन सी मजबूरी हो गई आपकी? कोई कितनी भी बड़ी मजबूरी हो आप गाड़ी नहीं चला सकते. 13 साल के हो आप. मैं आपके पापा को बुला के पूरा जुर्माना कराऊंगा, उसके बाद ये गाड़ी छोड़ूंगा बेटा. మళ్ళా వీని వయసు 13 ఏండ్లే. ఇది తప్పు కదా. మీ డాడీకి ఫైన్ వేస్తామంటే మా డాడీకి ఫైన్ వేస్తే నాకెందుకు చెప్తున్నారు? నేను ఇన్ని నుంచి పోవాలి అన్నట్టే చూస్తున్నాడు. మరి వీడు ఇంట్లో చెప్పే బండేసుకొచ్చిండా లేకపోతే నాన్న పండుకుంటే గిట్లా జేబుల నుంచి తాళాలు తీసుకొచ్చిండా అనేదైతే తెలియదు. కానీ చూస్తుండ్రు కదా పబ్లిక్. చిన్న పిల్లగాండ్లకు బండ్లు ఇయ్యకూడ్రి. వాళ్ళకు నడుపొచ్చి నడపరాక ట్రాఫిక్ రూల్స్ తెలియక ఇష్టం వచ్చినట్టు పోతే యాక్సిడెంట్లు అవుతాయి. అప్పుడు మీరెంత బాధపడతారో ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుడుతోని ఈ బుడ్డోని చూసి మామూలు ఓవర్ యాక్షన్ ఫెల్లో కాదు కదా అని కామెంట్లతోని కడిగి పారేస్తున్నారు. ఓ ఇంట్లో పెళ్ళో పేరంటమో అయితే మన అన్నలు, బాబాయిలు, పెద్దన్నలు, బావాలు ఇంకా అందరూ ఒక దగ్గర కూర్చొని సిట్టింగ్ ఎట్లేస్తారో తెలుసు కదా.
3-4 బకెట్ల తున్కలు, ఇక ఫుల్ బాటిల గురించి అయితే చెప్పవశమే కాదు. వస్తూనే ఉంటాయి, ఇక దాగుడు తినుడు ఎక్కడ లేని సోది నడుస్తుంటుంది. అయితే మరిట్లా మొగోళ్ళ చేస్తారా? మా ఆడోళ్ళు ఏమైనా తక్కువనా? అన్నిట్లో మేము సగమైనప్పుడు తాగుట్లా సిట్టింగ్ చేసుట్లా ఎందుకు సమానం ఉండొద్దు అనుకున్నారో ఏందో తెలియదు. కానీ గీడో లగ్గంలో కూర్చున్నారు కదా అంటే అబ్బా, కంచం నిండా తున్కలు, టేబుల్ మీద మందు, తాగినోళ్ళకు తాగినంత, తిన్నోళ్ళకు తిన్నంత. వదినలు ఇక లేపుండ్రి. మందు వదినలు మీరు, మందు వదినలు, మందేస్తే మీకు మీరే మహావదినలో. ప్రూవా హే ప్రూవా. ఓ పెద్దదినో మందు పోస్తానంటే వద్దంటున్నావు, వేసుకో. అగో చిన్నదిన కూడా సిగ్గుపడుకుంటా వద్దంటున్నది కదా. ఇక ఇద్దరద్దనేసరికి నడిపి వదిన కూడా నాకెందుకని గిలాసకు చేయడ్డం పెడుతున్నది. ఇంగో గీ వదిన సూపర్, మీరు పోస్తూనే ఉండాలే, నేను తాగుతూనే ఉంటా అన్నట్టు మందు పోస్తుంటే మంచిగా చూస్తున్నది. మరి మా అన్నలు తాగుతారో లేదో తెలియదు కానీ మా వదినలైతే మంచి ఎత్తిపోతల పథకానికి అర్హులే ఉన్నట్టున్నారు. కానీ శబాష్ వదినలు, పెళ్ళిళ్ళు అయితే మొగోళ్ళే సిట్టింగ్లేస్తారు, తాగుతారా? మనం ఎందుకు తాగొద్దని బాజాప్తుగా బడా పెగ్గులు తాగుతున్నారు చూసిర్రా. దానికి మీకు డబుల్ పెగ్గు సెల్యూటు. మళ్ళా ఒక్కొక్కరిది ఒక్కో బ్రాండ్ ఉన్నట్టున్నది. అంటే ఈ సిట్టింగ్ మామూలు సిట్టింగ్ కాదు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండేటాళ్లకు ఆడోళ్ళు అర్ధరాత్రి రోడ్డు మీద తిరిగినప్పుడు కాదు, ఇట్లా మందిలో మందేసినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఎంతైనా ఈ మధ్య ఆడోళ్ళు వేరే లెవెల్లో డెవలప్ అవుతున్నారు. మరి ఏ ఆట ఆడాలన్నా ఎంతో కొంత ప్రాక్టీస్ ఉండాలి, అప్పుడే ఎవ్వరికైనా ఆడగలుగుతారు. అంతే కదా, అది క్రికెటే కానివ్వండి, వాలీబాలే కానివ్వండి, ఫుట్బాలే కానివ్వండి, ఏదైనా సరే కొంత టచ్ ఉంటేనే టచ్ చేయగలుగుతాం. అయితే అట్లా ప్రాక్టీస్ ఉంటే ఒక్క మనుషులే కాదు, పక్షులైనా జంతువులైనా మంచి మంచి ఆటలు ఆడతాయి. ఏంది నమ్ముతలేరా? ఎట్లా కావాలంటే చూడుండ్రి, గీడ కుక్క ఎంత మంచిగా వాలీబాల్ ఆడుతుందో. వావ్, సూపర్, గుడ్, వెరీ గుడ్, నైస్, ఫ్యాంటాస్టిక్, వావ్. వామ్మో, స్పీడ్ పెంచింది కదా. వావ్, నైస్, గుడ్ ప్లేయింగ్, గుడ్ ప్లేయింగ్, గుడ్ ప్లేయర్. లేకుంటే ఎందులా మరి అన్ననే ఓడగొట్టింది అంటే ఈ కుక్క ఎంత మంచి వాలీబాల్ ప్లేయరో ఒక్కసారి ఆలోచన చెయ్యండ్రి. ఒక్క బాల్ను కూడా ఇడిచిపెడతలేదు చూడుండ్రి, తలతోని కొడుతున్నది. మళ్ళా ఈ అన్న ఎంత స్పీడ్గా కొడితే ఈ కుక్క కూడా గంతే స్పీడ్గా కొడుతున్నది. ఇట్లా 10-15 సార్లు కొట్టింది. ఆఖరికి ఈ అన్న సైడే బాల్ మిస్ అయింది, కానీ ఈ కుక్క సైడ్ మాత్రం అస్సలకే మిస్ కాలేదు. మరి దీనికి ఎవరు ప్రాక్టీస్ ఇచ్చిండ్రో, ఎట్లు ఇచ్చిండ్రో, ఎప్పుడు ఇచ్చిండ్రో తెలియదు, కానీ మంచి తోపు వాలీబాల్ ప్లేయర్ ఉన్నట్టున్నది. నిజంగా డాగ్ వాలీబాల్ టోర్నమెంట్ పెడితే ఈ కుక్క కెప్టెన్ ఉన్న జట్టు గెలుచుడు ఖాయం పోండ్రి. అంతేందుకు, మనుషుల జట్టులో కూడా అవకాశం ఇస్తే ఆడేదట్టే ఉన్నది. అంత పర్ఫెక్ట్ గా ఆడుతున్నది. మరి దీని ఆటను చూసి తదిమ కుక్కలు కూడా వాలీబాల్ ఆట నేర్చుకుంటే IPL మ్యాచ్లు కదా పెట్టుకున్నట్టు DWPL మ్యాచ్లు కూడా పెడతారేమో. DWPL అంటే అర్థం కాలేదా? డాగ్స్ వాలీబాల్ ప్రీమియర్ లీగ్స్ అని. ఇప్పుడు ఈ కుక్క ఆటను చూసిన చాలా మంది గుడ్ డాగ్ ప్లేయర్ అని తారీఫ్ చేస్తున్నారు. ఇక ఇవల్ల ఇవాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పినాయని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.